హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి వెళ్ళే ఈ హైవే ఇక నుంచి పూర్తిగా మారిపోబోతోందా? నల్లమల అడవులు, ఇంకా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, మరోవైపు హైదరాబాద్ శ్రీశైలం మధ్య పెరుగుతున్న ట్రాఫిక్, ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఒక యునిక్ రోడ్ డిజైన్తో శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించేందుకు కేంద్రం ముందుకు వెళ్తోంది. ఈ ప్రాజెక్ట్లో అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ హైవేలో 2 లేన్లు మాత్రమే ఉంటాయి, కానీ వెహికల్స్ ఓవర్టేకింగ్ కోసం ప్రత్యేకంగా 3rd లేన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అదేంటి, ఈ పాసింగ్ లేన్ ఎలా పనిచేస్తుంది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉంటుంది? ఎందుకు 4 లేన్లు కాకుండా 2 లేన్లు మాత్రమే చేస్తూ దాంతోపాటుగానే ఒక పాసింగ్ లేన్ని ముందుకు తీసుకొస్తూ ఉన్నారు? ఈ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ శ్రీశైలం మధ్య ఉన్న NH 765 కారిడార్ తెలంగాణకు మాత్రమే కాదు, శ్రీశైలం వెళ్లే ప్రజలకు కూడా చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ. ప్రస్తుతం ఈ రూట్లో ట్రాఫిక్ బాగా పెరుగుతోంది, కానీ ఈ రోడ్ అలైన్మెంట్లో ఒక మేజర్ ఛాలెంజ్ ఉంది. అది నల్లమల అడవులు, ఇంకా ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్. ఈ రూట్ సెన్సిటివ్ ఫారెస్ట్ ఏరియా కావడంతో సాధారణంగా పెద్ద స్కేల్లో ఈ రోడ్ వైడనింగ్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒకవైపు కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయాలి, మరోవైపు ఫారెస్ట్ ఎకోసిస్టమ్కు డ్యామేజ్ జరగకుండా చూడాలి. ఈ 2 రిక్వైర్మెంట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎలివేటెడ్ కారిడార్ కాన్సెప్ట్ను తీసుకొచ్చారు. అంటే సాధారణ గ్రౌండ్ లెవెల్ రోడ్ కాకుండా చాలా వరకు రోడ్ను ఎలివేటెడ్ స్ట్రక్చర్ మీద తీసుకువెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ రూట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూస్తే, తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి నుంచి ఈ ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమై నల్లమల అడవుల మీదుగా మన్ననూరు, పాతాళగంగ, ఆ తర్వాత శ్రీశైలం వైపు కొనసాగుతుంది. ఈ మొత్తం కారిడార్లో ముఖ్యమైన భాగం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉంటుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ సాధారణ హైవే ప్రాజెక్ట్లా కాకుండా ఎన్విరాన్మెంట్ సెన్సిటివ్ స్ట్రక్చర్గా చూడాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల ప్రకారం మొత్తం ప్రాజెక్ట్ లెంత్ సుమారుగా 54.91 కిలోమీటర్లు. ఇందులో సుమారుగా 45.19 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్గా నిర్మించనున్నారు. అంటే ప్రాజెక్టులో మేజర్ పోర్షన్ ఎలివేటెడ్ స్ట్రక్చర్ పైనే ఉంటుంది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్లో ఫారెస్ట్ ఏరియాలో రోడ్ కన్స్ట్రక్షన్, ల్యాండ్ డిస్టర్బెన్స్ను తగ్గించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 3rd లేన్. ఇదే ఈ ప్రాజెక్ట్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న విషయం. సాధారణంగా మనం హైవేలో చూస్తే 2 లేన్ రోడ్ అంటే 2 డైరెక్షన్స్కు లేన్స్ ఉంటాయి. 4 లేన్ రోడ్ అంటే 2 వైపులా మల్టీ లేన్స్ ఉంటాయి. కానీ శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కోసం 2 లేన్స్ ప్లస్ పాసింగ్ లేన్ అనే ఒక ఇన్నోవేటివ్ డిజైన్ని ప్రతిపాదించారు. అంటే ప్రధానంగా రోడ్డు 2 లేన్లతోనే ఉంటుంది, కానీ వెహికల్స్ ఒకదానికొకటి సేఫ్గా ఓవర్టేక్ చేసుకోవడానికి అడిషనల్ పాసింగ్ లేన్ని అందుబాటులో ఉంచనున్నారు.